శోధనల్లో అసలు నువ్వు లోకంలో కలిసిపోవాల్సింది, పాపంలో పడిపోవాల్సింది, విశ్వాసాన్ని వదిలిపెట్టాల్సింది, ఒక అన్యురాలిగా మారిపోవాల్సినటువంటి శోధనలు వచ్చినాయి నీ జీవితంలో. కానీ వచ్చినా అన్నిటిని అధిగమించి నో 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 నాకు యేసు చాలు, నాకు యేసు కావాలి, నేను యేసు కోసం నిలబడాలి, నాకు యేసు చాలు, నేను యేసును వదలలేను, నేను నా ప్రభువును వదలలేను, నా ప్రభువుని విడిచిపెట్టి బ్రతకలేను, ఈ లోకమంతా నన్ను వదిలిన నాకు యేసు కావాలి, నాకు ప్రభువు కావాలి అనగలిగావు అంటే, ఆ మనసు నీలో వచ్చింది అంటే అది ఆయన విజ్ఞాపన ఫలితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విజ్ఞాపన ఫలితమో తెలుసా? నా యేసయ్య విజ్ఞాపన ఫలితం అదే. ఎన్ని విషయాల కోసం అడుగుతున్నాడు అనుకున్నావు? నేను 4 చెప్పాను, ఇంకా బోల్డ్ అనే సంగతుల విషయంలో అడుగుతున్నాడు ఆయన. మన ఆత్మీయ అక్కర్లు తీర్చబట్టానికి, భౌతిక అక్కర్లు తీర్చబట్టానికి, మన పాపములు క్షమించబట్టానికి, మన నమ్మిక తప్పిపోకుండా మనం దేవుల్లో స్థిరంగా నిలిచి ఉండటానికి ప్రతిదినం నా ప్రభు విజ్ఞాపన జరుగుతుంది. అక్కడ నువ్వు శోధింపబడుతున్న ప్రతి ఘట్టంలో నీ కోసం ఆ మొర్ర పెట్టాడు, అక్కడ విజ్ఞాపన చేశాడు. అందుకే సేవ్ అయ్యావు. లోకంలో జల్లించి నేను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి సంఘంలో అలా వదిలేయలేదు. సంఘములో మళ్ళీ నీవు జల్లించబట్టానికి, నేను జల్లించబట్టానికి, మనం నూర్పిడి చేయబట్టానికి, జల్లించబట్టానికి దేవుడు తప్పకుండా మనల్ని అప్పగిస్తాడు.